జై శ్రీ దూళ్లవుట్ట బాలా ఉగ్ర లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. స్వామివారి భక్తులందరికీ మనవి. మరి స్వామివారి దేవాలయంలో స్వామివారి నిత్యాన్నదానంలో భాగంగా జరిగేటటువంటి కూరగాయల పెంపక కార్యక్రమం ఇది పూర్తిగా సేంద్రియ పద్ధతిలో, అంటే మరి ఎటువంటి క్రిమిసంహారక మందులు కానీ ఎటువంటి వాడకుండా మరి గోవుల నుంచి సేకరించినటువంటి గోఅమృతం ద్వారా ఈ యొక్క వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున వంగ చెట్లకు మరి పురుగు పడితే చేతులతోటే ఆ వంగ చెట్లకు పెట్టినటువంటి పురుగుల్ని తుంచివేసి చక్కగా మరి వాటికి సంరక్షణ కల్పిస్తున్న సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న బొప్పాయి చెట్లు కానీ అరటి చెట్లు కానీ మరి టమాటా చెట్లు కానీ గోకర చెట్లకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆకుకూరలన్నింటికీ కూడా ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా గోఅమృతం ద్వారా, అంటే గోవు యొక్క మూత్రము, పెండ, మరి ఆవు నుంచి స్వీకరించినటువంటి మూత్రము, ఆవు పెండ, అలాగే శనగపిండి, బెల్లము, కాస్తంత పుట్టమట్టితో తయారు చేసినటువంటి సేంద్రియమైనటువంటి గో అమృతం ద్వారానే ఈ యొక్క కూరగాయలన్నీ పండించడం జరుగుతుంది. మరి ఈ కూరగాయలు చక్కగా స్వామివారి సన్నిధిలో వచ్చిన వారి భక్తులందరికీ కూడా మరి ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మరి దేవాలయ కమిటీ వారు చక్కగా చేపట్టారు. మరి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకొని అన్నదాన కార్యక్రమంలో చక్కగా స్వామివారి యొక్క భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ జయ నారసింహ.